హలో గైస్, ఇటీవల విడుదలై రికార్డుల మొత్తం మోగించిన చిత్రం కల్కి 2898. ప్రభాస్ కెరీర్లో ఇదొక భారీ వసూలు చిత్రంగా నిలిచిపోతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ను చూస్తే తనకు జోకర్లా అనిపించాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వర్ష అయితే వ్యాఖ్యానించాడు. కల్కి చిత్రంలో ప్రభాస్లకు జోకర్లా అనిపించిందని, మేల్ గిబ్సన్లా గంభీరంగా కల్పించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధ అనిపించిందని పేర్కొన్నాడు. ప్రభాస్ను మ్యాడ్ మ్యాక్స్ సినిమా తరహాలో చూడాలనుకుంటున్నా, కానీ కల్కి చిత్రంలో ఆయన వేషధారణ ఎందుకు అలా ఉందో అర్థం కావడం లేదని అర్షద్ వర్ష అయితే పేర్కొన్నాడు. ప్రభాస్, నా అభిప్రాయం చెప్పడానికి చాలా బాధపడుతున్నా అంటూ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే అర్షద్ వర్ష వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. కుళ్ళు, అహంకారం వంటి లక్షణాలు బాలీవుడ్ ఇంకా వదులుకోలేదు అంటూ కొందరు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే బాలీవుడ్ వెనక్కిపడిపోయిందని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇక అర్షద్ వర్ష బాలీవుడ్లో ఎక్కువగా సహాయ నటుడు పాత్రలు పోషిస్తుంటారు. గతంలో వచ్చిన మున్నబై ఎంబీఎస్లో సంజయ్ దత్ తొంచాడుగా సర్క్యూట్ పాత్ర పోషించాడు అర్షద్ వర్షనే. తెలుగులో ఈ సినిమాను చిరంజీవి గారు, ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్గా తీశారు. ఇందులో అర్షద్ వర్ష పాత్రను శ్రీకాంత్ పోషించారు. హిందీలో ఈ పాత్ర పేరు సర్క్యూట్ కాగా తెలుగులో దీన్ని ఏటీఎంగా మార్చారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.